ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే మరి బాబు 1 4 3 హాయ్. ఓకే డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. సామాన్లు లేవు కదా, అందుకే సామాన్లు అయితే ఏం లేవు అనమాట. అవి అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇయర్ స్టార్టింగ్ కదా, ఇంకా ఒక్క సామాన్ లేదు ఇంట్లో. పోయి అయితే తీసుకొద్దాం. ప్రతి ఇయర్ అంతే అనమాట. ఇయర్ స్టార్టింగ్ అయితే ఒకసారి వెళ్ళేసి డిమార్ట్కి వెళ్ళి తీసుకొస్తాము. మధ్య మధ్యలో వెళ్తాం కానీ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళేసి వస్తాం అనమాట. వర్షం పడడానికి అవుతుంది. ఎంత వర్షం పడుతుంది ఏమో చూడాలి. కుట్టి అయితే భయానికి బయటకి వస్తలేదు వర్షానికి. ఇది కుట్టి అంత భయపడుతున్నావు దా, ఇక అట్లా చెవులు మూసుకొని ఉంటే ఎట్లా, భయపడితే ఎట్లా. ఎక్కుదాంపా, ఒక తిప్పేస్తుండ్రు నడు. రా మేము వెళ్తున్నాం. బాయ్, ఎక్కండి. ఎక్కువ భయపడకు, ఎక్కు. మా కుట్టి అయితే ఎట్లా భయపడుతుంది చూడు వర్షాన్ని. బాగా తెచ్చురా, ఎక్కువ. ఓకే అటు నుంచి ఎక్కేసి అని ఎక్కిన డోర్ పెట్టండి. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం డిమార్ట్కి. మా కుట్టి ఎక్కడ వర్షం పడతా అని ఫుల్ భయపడుతుంది. వెళ్తున్నాం. మబ్బు అవుతుంది. రోజు ఇట్లనే మబ్బు అవుతుంది కానీ వర్షం మాత్రం పడతలేదు అసలు. మేము వచ్చిన రోజు నుంచి వర్షమే లేదు. ఘోరంగా ఉడుకుతుంది. కానీ 3 days నుంచి మబ్బు అవుతుంది. అంతకుముందు బాగా ఎండ కొట్టింది. ఇప్పుడు మబ్బు అవుతుంది, వర్షం లేదు, ఏం లేదు. పోతున్నాం. ఇంకా అయితే మళ్ళీ హన్మకొండ డిమార్ట్కి వచ్చినాం. బంటి పడుకుని ఉన్నాడు, లేస్తారు. డిమార్ట్కి అయితే వచ్చేసినాము. ఏమో కాజీపేట డిమార్ట్ అనుకొని హన్మకొండ డిమార్ట్కి వచ్చినాము. ఎందుకు తొక్కలున్నా భయం అవుతుందా? తప్పిపోయినావా? గుర్తుందా? బాగానే గుర్తుంది. 2 years బ్యాక్ తప్పిపోయింది. ఇక్కడే కదా తప్పిపోయింది కుట్టి. 2 years బ్యాక్. నా వెనకాల చున్ని పట్టుకునే ఉండు సరేనా? వదిలిపెట్టి పోకు మరి. అన్నీ అడ్డగోలుగా తీయకండి మళ్ళీ. ఇక్కడ మేము తీసుకెళ్ళిన బ్యాగ్స్కి అయితే వాళ్ళు లాక్ వేసి ఇస్తున్నారు అనమాట. మేము లాక్ వేయించుకుంటా ఉంటేనే సబ్స్క్రైబర్స్ కలిసిర్రు అనమాట. వాళ్ళని అయితే షేక్ అండి అని చెప్తున్నా. అని హాయ్ అంటే చెప్పు పో. షేక్ అండి పో. షేక్ అండి. ఇప్పుడు సబ్స్క్రైబర్ కలిసిర్రు. సరే దా షేక్ అండి కుట్టి. ఓకే దా. పార్లేజీ గోల్డా స్టార్ట్ చేసిర్రా ఇక వచ్చుడు అదా ఇదా అని. అవునా, తీసుకురా అని. సరిపోతా. అదే సరే కొట్టుకోకండి. బరువు మోస్తావా? సరే రాని పప్ప రాని, ఆగు పప్ప రాని. కొట్టుకోకండి. ఇప్పుడు వస్తున్నాడు. పడుకున్నావా డాడీ? నిద్ర వచ్చేసిందా? కూర్చుంటావా? కూర్చో. అటు ఇటు పెట్టి కూర్చో. కాలు అటు ఇటు కూర్చోపెట్టు కదా. దీంట్లో మర్చిపోయినావా? కింద పెట్టి అట్లా. అబ్బో కావాలో తీసుకోండి తొందరగా. ఏదో ఇప్పుడే తీసిర్రు మళ్ళీ పెట్టేసిండ్రు. ఏది కావాలన్నా తొందరగా తీసుకొని రండి కదా. ఇంకా వేరుతూనే ఉన్నారు వాళ్ళైతే. ఆవాలు, జీలకర్ర, మెంతుల ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మంచిగా ఉంటాయి. చిన్న వాళ్ళే తింటాం మేము ఎక్కువ. చాలామంది పెద్ద ఆవాలు తింటారు. మా అమ్మ ఇంత పెద్దగా ఉంటాయి, అసలు ఎట్లా తింటారో ఏమో. మా పిల్లలు ఆ పెద్ద ఆవాల అసలే తినరు. ఇంకా మొత్తం ఏరుతూ ఉంటారు. మెంతులు అయితే ఆబ్వియస్లీ అసలే తినరు. ఇంకా చిన్న ఆవాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. చిన్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవైతే తీసుకున్నాము. దాని తర్వాత గోధుమ పిండిది నేను 2 kgs తీసుకుందామని మా వారిని అంటే, మా వారు ఉండి అదే పెద్దది ఏం చేసుకుంటావు 1 kg చాలన్నాడు. సరే అని చెప్పేసి 1 kg తీసుకున్నాం. చిన్న ప్యాకెట్స్ పిస్తాయి ఉన్నాయి చూడు, చిన్నవి. అది పెద్దది చిన్న ప్యాకెట్ తీసుకో. చిన్నవి చూసి తీసుకో. అక్కడే చూడు, ఒకటి తీసుకో. ఒకటే చాలు. ఎక్కువ మా వారే తీస్తారనమాట చాలా సామాన్లన్నీ నాకంటే ముందే. సరే ఆయన తీయనులే, ఆయనకి కానీ అన్నీ తెలవాలి కదా అని చెప్పేసి నేనే అసలు ఊరుకుంటా. ఆయన అన్నీ తీస్తూ ఉంటాడు, అన్నీ నింపేస్తూ ఉంటాడు. ఇక 1 kg అట్లా అని చూడము. 1 kg కంటే పైన ఎంత ఉంటుందో, ఎంత వస్తే అంత తీసేసుకుంటాము. అన్ని ప్యాకెట్స్ అయితే పిండ్లు, తర్వాత శనగలని, బాస్మతి రైస్, ఇంకా ఏమేమి ఉన్నాయి. బాస్మతి రైస్ తీసుకున్నాం, గుర్తొస్తలేవు. పెసరపప్పు తీసుకున్నాం, పెసర్లు తీసుకున్నాం, ఇంకా చాలా అన్నీ తీసుకున్నాం అనమాట. మా కుట్టి పోయి పాపడు తీసుకొని తింటాను అప్పటి నుంచి. దొంగ ఇక్కడనే ఉన్నా, భయపడకు. సరే సరే మంచిది. తమ్ముడు దగ్గర ఉండి భయపడుతుంది. పోహానే ఇది. పోహా కింద పోహాన్ ఉంది చూడు, పోహానే మరి. ఏం చేస్తున్నావు బంటి? నువ్వు కొలిసిస్తావా? కొలిసి అందరికి కొలుసుకుంటే నువ్వు కూడా తీసుకొని నువ్వు తింటున్నావు. అట్లా తినొద్దు, వాళ్ళు చూస్తే కొడతారు. ఇక అని ఏమో బిల్లు వేపిస్తుంది పాపం అక్కడ. అదిగో వస్తుంది. తీసి పెట్టు, అన్నీ తీసి లోపల పెట్టేసి, అన్నీ లోపల పెట్టేసి పైకి వెళ్ళిపోదాం బుట్ట పట్టుకొని. చాలా బరువు ఉండేనా మామిడికాయ పచ్చడి? సరే
పైకి వెళ్ళిపోతున్నా. ఏ కుట్టి ముందు ముందు వెళ్ళిపోకు, అట్లనే వెళ్ళిపోయినా ఒకసారి. నడు ఆగు, పైకి వెళ్ళిపోతున్నా బొమ్మ. అందుకే పైకి నడు. ఆగమాగం చేయకుర్రి, ఏదో ఒకటి తీసుకుందాం కానీ. అరే 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 స్టార్ట్ చేసిండ్రా బాబీ ఇక్కడికి వచ్చి. ఇక సరే ఆగు. మనకు అది కాదు బెట, ఆ సోపు కాదు మనది బంటి. ఆ సోపు కాదు నాన్న, వేరే అది కాదు పాప. అక్కడే చూసుకుంటే అక్కడే ఉండిపోతుండే, ఏదో తీస్తలేడు కానీ. ఓకే అంటే ఆగు. అదే తీసుకురా. ఇంకేం తీసుకుంటా. ఆయిల్ అయిపోతుంది, ఒకటి తీసుకో. పూజ ఆయిల్ ఏదో ఒకటి తీసుకోండి. ఏదైనా ఒకటి తీసుకోండి. ఏదన్నా ఒకటి తీసుకోండి. మంగళదీపే తీసుకురండి, వేరేది వద్దు. మీరు అన్ని వేరే తీయకండి బంటి, తిడతారు వాళ్ళు. చాక్లెట్ సెక్షన్కే పోదాం ఇప్పుడు, నెక్స్ట్ అక్కడికే. మీరు కూడా తీసుకోండి, ఆగండి. ఏమైంది? చాక్లెట్ సెక్షన్ వచ్చేసింది అయ్యా. ఏవి అవి బంటి కోసమా? ఇప్పుడు వేసుకుంటలేడు బంటి అయినా. ఇప్పుడు కాదు, మీరు కింద బిల్ అయినాక తినాలి. కిండర్ చేసి అక్కడ పెట్టిరండి. ఇంకా 2 చాక్లెట్స్. ఆగు, నువ్వు కుట్టి అక్క ఏదో పట్టుకొని ఉంది మళ్ళీ. ఇది ఏంటిది కుట్టి? ఇవేంటి? చాక్లెట్స్ తీసుకుంటా అన్నావు, చాక్లెట్స్ తీసుకో మళ్ళీ. అవి ఇవి నడు పాప. ఏంటిది? స్ప్రింగిల్స్ అందే. స్ప్రింగిల్స్ అందే. నువ్వు ఎంత జంప్ చేసినావు అందే, పైన పెట్టిరు అందుకే. నడు కుట్టి. తినలేవు కుట్టి, అక్కడ పెట్టేయి కుట్టి. లేపిస్తారు అది అంతవరకు. లోపల డబ్బాలో పెట్టి ఇప్పుడు తినద్దు, కింద పెట్టు, అలా పెట్టు. ఊకే అన్నీ తీసుకుంటా. పాస్తా లోపల పెట్టేసి, పాస్తా లోపల అలా పెట్టు. బుట్టలో పెట్టు. పాస్తా లోపల పెట్టు. నువ్వు ఎందుకు పట్టుకొని నిల్చున్నావు కుట్టి? లోపల పెట్టేసేయి. అక్కడ లోపల పెట్టేసేయి. బిల్లు వేపిస్తాం. ఏం కాదు, బిల్లు వేపిస్తాం. లోపల పెట్టు. బుట్ట నిండింది రా బాబు, కింద అది నిండింది, ఇప్పుడు ఇది నిండింది. మా వాళ్ళు లొల్లి చూడు, ఒకటే లొల్లి. డీమార్ట్కి వస్తే భయం అవుతుంది అసలు. బాగా ఎట్లా కొట్టుకుంటారు చూడండి. ఆగో ఒక పల్లిపట్టి బాక్స్ తీసుకొని మీకు నీ కాదు అక్క. ఓకే సరే తీసుకో సరే. అబ్బా సరే ఉన్నాయి కదా. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తింటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడనే బిల్లు వేయించుకొని బిల్లు వేయించిండు కథం. ఇక తింటుండు, చుట్టూ తిరిగిండు. ఇక్కడ తినిగా తీసుకొని దా వద్దటదా అద్దు. సరే తీసుకురా మరి. అది పడిపోయింది కదా, ఇప్పుడైతే తిను. కుట్టి అక్క దానికల్లా ఒక బాల్ ఇస్తుంది అట. ఏడు ఒకసారి. సరే ఇప్పుడైతే ఉన్నది తిను. ఇంకోటి కొనిస్తాడు అట్లా తినులే. ఏడు ఒకసారి తిను. పడిపోయింది కదా, ఇంకోటి కొనిస్తాడు. ఏడు సరే ఇక ఉన్నది తినేటు. ఇక్కడే ఒక దగ్గర నిల్చొని తిను. ఇంకోసారి ఇంట్లోనే తినాలి, ఓకేనా? ఇంట్లోనే తినాలి. ఇప్పుడు ఇక్కడ తినొద్దు, సరేనా? సరే ఇంకోటి కొనిస్తాడట, తినోషే. అది తిను. సరే తిను. ఇంకోటి కొనిస్తాడులే, తిను. సరిగ్గా ఉండి తిను. కావాలన్నా? నాకు ఉన్నాయి ఆల్రెడీ 2 ఉన్నాయి అలాంటివి. అవి ఎంతనంట? 299. సరే చూద్దాం. నేను డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఒక యాంకిల్ లెగ్గిన్స్ తీసుకుంటా. అలాగే టాప్స్ ఏమైనా మంచిగా ఉంటే అవి కూడా తీసుకుంటాను అనమాట. బాగుంటాయి, నాకు నచ్చుతాయి దీంట్లో. బట్టలు అయితే తీసుకున్నాము ఈ సెక్షన్లో. మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. ఇక అంతా మొత్తం ఇలా స్కూల్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ పైన. అయితే పోదాం పదండి. ఇక లాస్ట్ సెక్షన్. ఇక ఎట్లా చేస్తారో, ఏమేమి తీస్తారో చూడాలి. ఇక బాగానే ఉంటాయి. ఎంత ఖర్చిప్స్ అట్లా తీసుకుంటారా? తుడుచుకోవడానికట. కొంచెం పెద్ద సైజు చూడు బంటి. ఆగు, పిల్లో కవర్స్ చూద్దాం. పెద్దవి లేవు మనకు, పెద్ద సైజు. ఊకే మెత్తలు ఇదవుతుంది, కష్టమవుతుంది. పోదాం ఆగు. పెద్ద సైజు లేవా? స్పైడర్ మ్యాన్ ఉంది కదా నాన్న నీకు. స్పైడర్ మ్యాన్ కంపాక్స్ బాక్స్ ఉంది కదా, అది తీసుకెళ్ళలే. అది వద్దు, అట్లా చేయ, ఖరాబ్ అయిపోతుంది. చాలు. అన్నిసార్లు వద్దుతే ఎట్లుంటుంది? వద్దు నాన్న. ఉంది నీకు ఉంది. ప్లీజ్ డాడీ, వినాలి, చెప్పింది వినాలి. మ్యాథ్స్ పెన్సిల్ బాక్స్ లేదు కదా, ఒకటి తీసుకోండి. పెన్సిల్ బాక్స్ ఒకటి, సరేనా? పదన్నాడు. అంటే బెడ్ మీదనే పడుకొని ఉంటావా? పోదా తీసుకో ఏదన్నా ఒకటి. అది షార్పీ వేయడానికి ఉంది కదా, షార్పీ వేద్దాంలే దాంతో. ఇప్పుడైతే వచ్చిర్రా పెన్సిల్ బాక్స్ల దగ్గరికి. ఇక ఏమేమి తీస్తున్నారు? ఒకటి తీసుకోండి పెన్సిల్ బాక్స్. ఎరేజర్ బాక్స్ ఒకటి తీసుకొచ్చిన నేను ఆల్రెడీ, సరేనా? ఒకటే తీసుకోండి. ఎందుకు, నార్మల్గా తీసుకోండి. అవి ఇవి ఎందుకు? హెలికాప్టర్ తెచ్చుకున్నావా? అవసరమా? నడుపా. ఇంటికి పోయినాక నడు. అన్ని చేతులు పట్టుకొని ఎట్లున్నారు చూడు, మంచిగానే చేతులు పట్టుకొని ఉన్నారు అందరూ పాప. ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాము. అయిపోయింది మాదైతే. ఇప్పుడైతే అన్నీ అయిపోయింది. కింద ఒక బుట్ట నిండింది, పైన ఒక బుట్ట నిండింది. మా చేతులలో ఉన్నాయి. అవును కానీ
నిజమైన ప్లాంటే కానీ అవి మా హనీ చేతిలో నిండినాయి. సరేదా చుచ్చొస్తుందా పైనే పోవాలి, ఇక్కడ అడుగు చెప్తే ఎట్లా పోడే అయిపోయింది. ఎక్కడున్నాయి చూద్దాం, చూద్దాం. బెటర్ నేను చెప్పులు తీసుకుంటా, నార్మల్ చెప్పులు తీసుకుంటా. అయితే నా నార్మల్ చెప్పులు ఎన్ని ఉండేనో అసలు ఇయర్కి ఒక జత అయిపోతుంది అనుకోవాలి. ఎందుకు అని అంటే మాకు బయట కుక్కలు చాలా ఉన్నాయి. మర్చిపోయి ఒకవేళ బయట పెట్టేసినామంటే ఆ కుక్కలు ఇంకా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మొత్తం ఇరగొట్టి పెడతాయి అనమాట. హనీ ఉండి మమ్మీ ఇవి తీసుకుంటామని అన్నది. వద్దు నాన్న, ఇప్పుడు నేను నార్మల్గా బయట వేసుకోవడానికి కదా, నేను అనుకోకుండా ఎప్పుడైనా మర్చిపోయి బయట పెడితే మళ్ళీ అవి కూడా కుక్కలు కొరికేస్తాయి. అంత మంచి చెప్పులు వద్దులే, నేను నార్మల్గా బయట నడవడానికే తప్ప కానీ బయటికి వెళ్ళేటప్పుడు వేరే ఉన్నాయి కదా నాకు అని అంటే, ఇంకా సరే మమ్మీ అనేది నేనైతే ఇంకా డైలీ వేర్కి నార్మల్గా ఇంట్లో అవి వేసుకోవడానికి తీసుకున్నా. ఒక్కటే తీసుకో డాడీ, ఏదన్నా ఒక్కటే తీసుకో, రెండు కాదు. మంచిగా పట్టుకొచ్చుకున్నా, అదోటి ఇదోటి రెండు. బా ఆ బట్టలలో ఎందుకు దొరుకుతుంది, బయటికి రా. సరే కానీ ఇట్రా, బయటికి రా. నువ్వు మేము వెళ్ళిపోతాం, నువ్వు ఇన్నే ఉంటావు మరి. ఇట్లా బయటికి రా, బిల్ వేపిస్తాం దా. సరే తీసుకొచ్చినా పద. హలో, స్కూల్కి వెళ్తున్నావా? పప్ప ఎక్కడ ఉన్నాడు? ఏదో ఒకటి ఎవరైతే బిల్లు వేపిస్తున్నారు. మంచిగా పట్టుకొచ్చుకున్నారు చేతులలో, ఇద్దరు రెండు మంచిగా అందరు ఒక్కొక్కరు, ముగ్గురికి 3 సైడ్లు కదా. దేనికి బిల్లు వేసారు? హ్యాపీ ఇక ఇంకేంది, ఇక ఫుల్ హ్యాపీ అయితే ఇంకేంది. బిల్లు వేయించుకున్నారు కదా, పదండి. మా బిల్లు ఇప్పటికే ఆల్రెడీ 2000 దాటింది. సరే బిల్లు చేయించినావా రెండింటికి? అదే ఇంకోసారి మిమ్మల్ని తీసుకొని రాని, ఇక నేను పప్పనే వస్తాం ఇక ఇంకోసారి. అంతే మరి అంతే చేసేస్తున్నారు అన్నీ. మా బిల్లు ఆల్రెడీ 5000 దాటిపోయింది. ఇంకెంత దగ్గర చూద్దాము. మా బిల్లు చూసిరా 7200 రూపీస్ మా బిల్లు. ఇది డిమార్ట్ బిల్ అంతా. అన్నీ అయితే తీసేసుకున్నాం. బిల్లు చూసిరు కదా 7200 అంటే 7100 చేంజ్ అయింది. ఇంకా తీసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే వీళ్ళన్నీ మా పైన తీసుకున్నారు కదా చేతిలో, అవన్నిటికీ అయిందనమాట. ఇంకా అసలు చాలా సామాన్ మర్చిపోయినాం. ఇంటికి వచ్చినాక చూస్తే అయ్యో ఇంకా కొన్ని సామాన్లు తేలేదు కదా అనిపించింది. ఇప్పుడు తినడానికి తీసుకొచ్చుకుంటాం. ఇంత పెద్ద ఇట్లా పొట్లాలు కట్టించారని ఆ పొట్లాలు ఎందుకు తెచ్చుకున్నారు? తింటే అయిపోయేదానికి. సరే అయితే ఎక్కుపోండి మెల్లగా, మీరు ఎక్కండి. పాప పెట్టేస్తాడు, పెట్టేస్తాడు టక్క ఫాస్ట్ ఎక్కండి. ఎక్కిండి, డోర్ పెట్టనా? పెట్టేసి ఆయన పెట్టేసి సామాన్లన్నీ తీసేసుకున్నాను. మా వాళ్ళు వెనకాల పాప్కార్న్ తీసుకొని కొట్టుకుంటూ తింటారు. ఏదో ఒకటి తీసుకొని తినండి, ఏదైతే తినేదే కదా. ఇక తీసేసుకున్నాం అన్ని సామాన్లు. అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. 8000 దాకా, 8 అంటున్నా 7200 బిల్ అయింది. అబ్బో అసలు అనుకుంటాం కానీ తక్కువ అసలే కాదు ఎప్పుడైనా. ఆగో ఇంకే 7200 బిల్ అయితే అయింది. ఇంటికి అయితే వెళ్తున్నాం. చూడండి, కూర్చొని తిను బంటి, కూర్చొని తిను, పడతావు, కూర్చొని తిను. డీమార్ట్లో ఉన్న సామాన్ అంతా వచ్చేసింది. ఇంకా ఇప్పి బయట ఏం పెట్టలేదు, పెడితే మొత్తం నిండిపోతుంది రూము. ఏం తింటాం అదా తినేసే. అగో అక్కడ హనీ తెచ్చి పెడుతుంది. ఇంకా హనీ అయితే ఇంకా తెచ్చి పెడుతుంది. చూడండి సామాను 4 సంచులు నిండిపోయినాయి. ఇంట్లో ఇది ఇంకోటి కూడా నిండుతుండే సంచి, కానీ అన్నీ పెట్టేసిన 4 సంచులు. ఇంకా డిమార్ట్కి వెళ్ళేసి అయితే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. బిల్లు చూసిరు కదా 7200. ఇక మొత్తం సామాన్ తీసుకుంటే అంతే అవుతుంది కదా. ఇంకా సగం అంటే కొన్ని గుర్తొచ్చినాయి, కొన్ని గుర్తొచ్చినట్టు తీసుకున్నాము. నిన్న మొన్న దాకా కొన్ని లేనప్పుడు కొన్ని తెచ్చేసుకున్నాం అసలు చెప్పాలంటే. ఇంకా మొత్తం సామాన్ తెచ్చుకున్నాం. రేపు చదువుతో ఇప్పుడు అసలు ఓపిక లేదు. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బంటి కుట్టి అయితే ఫుల్ సత్తా ఇచ్చారు. వద్దన్న సామాన్ తీసుకున్నారు. వీళ్ళే ఒక 1000 రూపాయల దాకా బిల్లు వేసి రావచ్చు. అడ్డగోలు బిల్లు. వీళ్ళకి ఇట్లా ఉంటారు, వినరు. సరే అండి మరి, బాయ్, గుడ్ నైట్.